మంచిగా ఉన్నారా? నేను ఇవాళ పల్లి లడ్డు చేయాలనుకుంటున్నా. దాని సామాన్లు చూపిస్తాను. పావు కిలో బెల్లము, పావు కిలో ఒకటి చెటాకొటి పల్లీలు. ఇవైతే కిలో బెల్లానికి కిలో పావు పల్లీలు వేయాలి. అయితే నేను పావు కిలో చేయాలనుకుంటున్నా, పావు కిలో బెల్లం చేయాలనుకుంటున్నా. పావు కిలో బెల్లానికి పావు కిలో వంగ ఒక చెటాకి ఎక్కువ పోసుకుంటున్నా. కిలో చేసుకుంటే కిలో బెల్లం చేసుకుంటే కిలో పావు పల్లీలు వేయాలి. ఇప్పుడు పావు కిలో చేసుకుంటున్నాం కాబట్టి పావు కిలో బెల్లానికి పావు కిలో ఒకటి చెటాకి ఎక్కువ పల్లీలు వేయాలి. 300 గ్రాములు. ఇక కొన్ని నువ్వులు వేసుకుంటున్నా. అన్ని రకాల తినాలి పిల్లలు. ఈ ఒక్క రకం పెడితే తినరు కదా, అన్ని నువ్వులు కొన్ని, బాదం, ఇవి 4 ఇలాచీల పొడి ఇవి దంచుకొని పెట్టుకున్నా. 4 ఇలాచీల పొడి 4 దంచుకున్నా. ఇవి పాకం చేసుకుందా. బెల్లం వేసిన బెల్లం ఇలా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, కొన్ని పోసుకోవాలి నీళ్ళు. పాకం చేస్తుంది. అరిసెల బెల్లం అని అనాలి. అరిసెల బెల్లం అంటే దీన్ని వడపోసుకోకుండా సరే నీట్గా ఉంటుంది, మంచిగా చెత్త ఉండదు. అరిసెల బెల్లం అని తెచ్చుకోవాలి. జర గరం కానిది, మందం ఉంది కదా, కొంచెం గరం కావాలి. ప్లీజ్ చూద్దాము అయిందా. ఇంకా కొంచెం కావాలి, దగ్గరికి రావాలి, ఇంకా కొంచెం రావాలి. అయింది. పొయ్యి పని చేసుకుందాము. ముందు ఇలాచి పొడి వేసుకుందాం. పల్లీలు పోసుకుందాం, నువ్వులు పోసుకుందాం, కాజు, కాజు, నువ్వులు, ఇలాచి పొడి. ఇలా చేయాలి, స్వీట్ అన్నప్పుడు ఇలా చేయాలి తప్పకుండా. ఏ స్వీట్కైనా ఇలా చేయాలి. కొంచెం చల్లగా అయినాక పట్టేటప్పుడు చూద్దాం. కొన్ని పుట్నాలు వేస్తున్నా, కొన్ని పుట్నాలు వేస్తున్నా. కొంచెం చల్లగా కావాలి. ఇక పాకమైంది. పల్లీ లడ్డు కడుతున్నా. పల్లీ లడ్డు, నువ్వులు, బాదం, కొన్ని పుట్నాలు ఉండిలేనట్టు అద్దుకోవాలి. ఇట్లా నీళ్ళు సుక్క కొంచెం. ఉండిలేనట్టు అద్దుకుంటే ఏం కాదు, నీళ్ళు ఏం భయపడిన అవసరం లేదు. గరం మీద ఉన్నప్పుడే కట్టుకోవాలి. ఇవి పల్లీ లడ్డు అయింది. పల్లీలు, నువ్వులు, బాదం, పుట్నాలు, పావు కిలో బెల్లము, పావు కిలో పల్లీలు, 18 లడ్డూలు అయినాయి. ఇట్లా తినిపియాలి, అన్నిటికీ మంచిగా ఉంటుంది బెల్లము.
బెల్లం పట్టి బెల్లం తినాలంటే తినాలి కదా పిల్లలు. లడ్డూల రూపకంగా చేసి దీని పెళ్లి స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఒక లడ్డు ఇవ్వాలి రోజు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ రోజుకు ఒక లడ్డు తినాలి. బట్ బెల్లం తినమంటే తిన్నారు కదా, ఇల్లు తినిపియాలి. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక పావు కిలో బెల్లము, పావు కిలో పల్లీలు ఇవన్నిటికి 18 లడ్డూలు అయినాయి. ఎన్నైతే పావు కిలోనే చూపిస్తున్నాం. పావు కిలో బెల్లం, పావు కిలో పల్లీలు. ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేసిన 18 అయినాయి పావు కిలో. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. హెల్త్కి కూడా మంచిది ఇది. పల్లి, బెల్లము, నువ్వులు, బాదాం, పుట్నాలు అన్నీ మంచిది ఒంటికి. ట్రై చేయండి.